శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ఉపకీచకుల సంహారం అంతిమ భాగము కొనసాగింపు. ఇలా ఆలోచించి ఉపకీచకులు విరాటరాజుతో, శైలంధ్రి కారణంగానే కీచకుడు చనిపోయాడు కాబట్టి మేము ఈమెను కీచకుడితో పాటే దహనం చేద్దామనుకుంటున్నాము. ఇందుకు మీరు మాకు అనుమతి ఇవ్వండి అని అడిగారు. రాజు ఆ సూతపుత్రుల ఔద్ధత్యాన్ని దూచి శైలంధ్రిని దహించటానికి సమ్మతించాడు. అంతే, ఉపకీచకులు భయంతో కొయ్యబారిపోయిన కృష్ణను పట్టుకున్నారు. ఆమెను కీచకుని ఉంచిన పాడెపైనే ఉంచి కట్టేశారు. ఈ రీతిగా పాడిన పైకెత్తుకొని శ్మశానం వైపు బయలుదేరారు. కృష్ణ సనాథైనప్పటికీ సూతపుత్రుల ఉచ్చులో చిక్కుకొని అనాథవని విలపించసాగింది. సహాయం కోసం గొంతెత్తి, జయ, జయంత, విజయ, జయసేన, జయద్బల, నా పిలుపు వినండి, ఈ సూతపుత్రులను తీసుకొని పోతున్నారు. ఏ గంధర్వుల భీషణమైన ధనుష్టంకార ధ్వని సంగ్రామ భూమిలో పిడుగుపాటులా వినిపిస్తుందో, ఎవరి రథఘోష మిక్కిలి ప్రబలంగా ఉంటుందో వారు నా పిలుపును వినాలి. అయ్యో, ఈ సూతపుత్రుడు నన్ను పట్టుకొని పోతున్నారు అని బిగ్గరగా అరిచింది. కృష్ణ యొక్క దీనాలాపాలు విని భీమసేనుడు ఏమీ ఆలోచించకుండా తన మంచం మీ నుండి లేచాడు. వెంటనే సమాధానంగా, శైలంధ్రి, నువ్వు చెబుతున్నది నేను వింటున్నాను కాబట్టి ఈ సూతపుత్రుల వల్ల నీకేం భయం లేదు అని పలికి నగర ప్రాకారం దూకి బయటకు వచ్చాడు. చాలా వేగంగా శ్మశానం వైపు కదిలాడు. అతడు ఎంత వేగంగా వెళ్ళాడంటే సూతపుత్రుల కంటే ముందే ఆ శ్మశానానికి చేరుకున్నాడు. దానికి సమీపంలో అతనికి 10 వ్యామాల పొడవైన ఒక తాటి చెట్టు వంటి వృక్షం కనపడింది. దాని శాఖలు లావుగా ఉన్నాయి. పైకది ఎండిపోయి ఉంది. భీమసేనుడు దానిని భుజాలపై బరువు మోపి ఏనుగు వలె బలమంతా ఉపయోగించి ఆ చెట్టును పెకలిచ్చాడు. దానిని భుజంపై పెట్టుకొని దండధరుడైన యముని వలె సూతపుత్రుల వైపు వెళ్ళాడు. ఆ సమయంలో అతని నడక వేగానికి ఊగిపోతూ అక్కడి వృక్షాలు పడిపోయాయి. భీమసేనుడు క్రోధంతో సింహంలాగా తమ వైపు రావటం చూసిన సూతపుత్రులందరూ భయపడిపోయారు. వారు భయ విషాదాలతో వణికిపోతూ, అరే చూడు, ఈ బలవంతుడైన గంధర్వుడు చెట్టు పైకెత్తి పట్టుకొని మహాక్రోధంతో మన వైపే వస్తున్నాడు. తొందరగా శైలంధ్రిని వదిలిపెట్టండి, ఈవిడ మూలంగానే మనకు ఈ భయం అని అనుకోసాగారు. వృక్షంతో వస్తున్న భీమసేనుని చూడగానే అందరికందరూ శైలంధ్రిని వదిలిపెట్టేసి నగరం వైపు పరుగులు తీశారు. వారు పారిపోవటం చూసిన భీమసేనుడు ఇంద్రుడు దానవులను వధించినట్లుగా ఆ వృక్షంతో ఆ 105 ఉపకీచకులను యమసదనానికి పంపాడు. తర్వాత ద్రౌపది కట్లు విప్పి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ సమయంలో ద్రౌపది కన్నుల వెంట కన్నీరు ధారగా కురుస్తుంది. ఆమె అత్యంత దీనురాలై ఉంది. ఆమెతో దుర్జయుడైన భీమసేనుడు, కృష్ణ, నీ తప్పు ఏమీ లేకుండా నిన్ను ఇబ్బందుల పాలు చేసేవారు ఇలాగే చనిపోతారు. ఇక నీవు నగరానికి వెళ్ళు. నీకు వచ్చిన భయమేమీ లేదు. నేను ఇంకొక వైపు నుండి విరాటుని వంటశాలకు వెళ్తాను అని చెప్పాడు. ఇదంతా చూసిన నగరవాసులు విరాటరాజు వద్దకు వెళ్ళి గంధర్వులు మహాబలవంతులైన సూతపుత్రులను చంపివేశారని, ద్రౌపది వారి చేతుల నుండి తప్పించుకొని రాజభవనం వైపు వెళుతుందని నివేదించారు. వారి మాటలు విని విరాటుడు, మీరు సూతపుత్రులకు అంత్యకర్మలు నిర్వర్తించండి. సుగంధ ద్రవ్యాలతో రత్నాలతో పాటుగా ఉపకీచకులందరినీ మండుతున్న ఒకే చితిలో దహనం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. తర్వాత కీచక వధ వలన భయపడి అతడు మహారాణి వద్దకు వెళ్ళి, శైలంధ్రి ఇక్కడకు వచ్చినట్లయితే
ఆమెకు మేలు జరిగి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళమని మహారాజు గంధర్వుల ఆగ్రహానికి భయపడుతున్నారని నా మాటగా నీవు ఆమెతో చెప్పు అన్నాడు. జనమేజయ మహారాజా, మనస్విని అయిన ద్రౌపది సింహానికి భయపడిన లేడిలా తన శరీరాన్ని వస్త్రాలను శుభ్రపరచుకొని నగరానికి వచ్చింది. ఆమెను చూచి పురజనుడు గంధర్వులకు భయపడి అటూ ఇటూ పారిపోసాగారు. కొంతమంది కన్నులు మూసుకున్నారు. దారిలో ద్రౌపదికి నృత్యశాల వద్ద అర్జునుడు కనిపించాడు. అతడు, సైరంధ్రి, నీవు ఆ పాపాత్ముల బారి నుండి ఎలా తప్పించుకున్నావు? వారంతా ఎలా చనిపోయారు? అన్ని విషయాలు జరిగినవి జరిగినట్లుగా నీ నోటి నుండి వినాలని ఉంది అని ఆమెను అడిగాడు. సైరంధ్రి, బృహన్నల, ఇప్పుడు నీకు ఈ సైరంధ్రితో పనేమిటి? నీవు కన్యకలతో అంతఃపురంలో చాలా ఉత్సాహంగా ఉంటున్నావు కదా. ఈనాడు సైరంధ్రి అనుభవిస్తున్న కష్టాలన్నీ నీకేమీ పట్టవులే. అందుకే నన్ను పరిహసించడానికి ఇలా అడిగావు అని మేలమాడింది. బృహన్నల నొచ్చుకొని, కళ్యాణి, నపుంసకునిగా జన్మించిన ఈ బృహన్నలు అనుభవిస్తున్న మహాదుఃఖం నీకు తెలియనిదా ఏమిటి? నేను నీతో పాటే జీవిస్తున్నాను. నీవు కూడా మా అందరితో పాటు ఉంటున్నావు. అయ్యో, నీకు వచ్చిన కష్టానికి ఎవరికి దుఃఖం కలగదు అన్నాడు విచారంగా. అటు తర్వాత కన్యలతో పాటు ద్రౌపది రాజభవనానికి వెళ్ళి సుధేష్ట వద్దకు వచ్చి నిల్చుంది. అప్పుడు సుధేష్ట విరాటరాజు చెప్పినట్లుగానే ఆమెతో, తల్లి, మహారాజు గంధర్వులంటే భయపడుతున్నాడు. నీవు వయస్సులో ఉన్నావు. లోకంలో నీ అంత అందగత్తె కనిపించదు. పురుషులకు సహజంగానే విషయాలాలస ఉంటుంది. నీ పతులు గంధర్వులు తీవ్ర కోపులు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావో అక్కడికి వెళ్ళు అన్నది. సైరంధ్రి, మహారాణి, ఇక 13 రోజులే గడువు. మహారాజు నన్ను క్షమించాలి. అనంతరం గంధర్వులు నన్ను వారంతా వారే వచ్చి తీసుకొని పోతారు. మీకు కూడా మేలు జరుగుతుంది. వారి వలన మహారాజుకు, వారి బంధుమిత్రులకు కూడా తప్పకుండా గొప్ప మేలు కలుగుతుంది అన్నది. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.